ఆటంకం లేకుండా దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానందిలో అఘోరి నాగసాధు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం కర్నూలుకు తిరిగి వెళ్ళింది అఘోరి. యాగంటి క్షేత్రంలోనూ అఘోరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సొంత వెహికల్ షెడ్లో ఉండడంతో నిన్న కాలినడకన యాగంటి క్షేత్రానికి వెళ్ళింది అఘోరి. పూడిచెర్ల నుంచి పోలీసు వాహనంలో బనగానపల్లి దాకా అఘోరిని పోలీసులు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కామన్ వెహికల్లో యాగంటి క్షేత్రం చేరుకుంది లేడీ అఘోరి. లేడీ అఘోరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనూ అఘోరి హల్చల్ కొనసాగుతోంది. మొన్న విశాఖ జిల్లాలో పూజలు నిర్వహించిన అఘోరి తర్వాత శైవ క్షేత్రాలన్నీ వరుసగా దర్శించుకుంటూ వస్తుంది. ఇక శ్రీకాళహస్తిలోనూ అఘోరి పూజలు నిర్వహించింది. అటు తర్వాత వరుసగా క్షేత్రాలు దర్శించుకుంటూ వస్తుంది. తాజాగా కర్నూలు జిల్లాలోనూ అఘోరి పూజలు నిర్వహిస్తుంది. యాగంటి క్షేత్రంలోనూ అఘోరి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే ఈ క్రమంలో అఘోరి కారు కూడా ప్రమాదానికి గురైంది. హెడ్లైట్ పాడవడంతో అఘోరి కారు షెడ్కు పంపించారు. దీంతో అఘోరి కాలినడకన తన యాత్ర కొనసాగిస్తుంది. కార్తీక మాసం అంతా కూడా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటానంటూ అఘోరి ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనూ తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో క్షేత్రాలను దర్శించుకుంటే తాజాగా అఘోరి యాగంటి క్షేత్రాన్ని దర్శించుకుంది. అఘోరి ఆ యాత్రలకు వెళ్తున్న క్రమంలో మాట్లాడింది, ఒకసారి చూద్దాం. ఇది ఒక్కటే ఓన్లీ ఆంధ్రనే తెలంగాణనే కాదు తండ్రి. మీరు చూసుకుంటే యావత్ దేశం మొత్తం 3 దేశాలు తిరిగి వచ్చాను లోక కళ్యాణం గురించి. ఓన్లీ తెలంగాణ, ఆంధ్రలో మీడియా వాళ్ళు చేయబట్టి ఇలా జరిగింది తప్ప, లేకుంటే ఒక 2 నెలల క్రితం నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు. సైలెంట్గా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేదాన్ని. మీడియా వాళ్ళు చేయబట్టి నేను ఇంత అవ్వాల్సి వచ్చింది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే నేను కనీసానికి ఇంకెక్కడన్నా నాకు కొన్ని ఉంటాయి కదా, అవి చేద్దామన్నా కూడా ఆటంకులు వస్తున్నాయి. ఇంకా మహానంది వెళ్ళి డైరెక్ట్ నేను మళ్ళీ నా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. కార్ని తీసుకొని ఆ తర్వాత శ్రీశైలం వెళ్తాను. శ్రీశైలం తర్వాత విజయవాడతోని లాస్ట్ ఇంకా ఆంధ్ర. దాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతోనే గోహత్యలు ఆపాలని, స్త్రీ మీద దాడులు జరుగుతున్నాయి అవి ఆపాలని, గుళ్ళు ధ్వంసాలు చేస్తున్నారు, వీటిని ఆపడానికి నేను ఇదంతా పోరాడుతాను. నా గురించి నేను పోరాడలేదు, రాబోయే విపత్తును ఆపడానికి, ఆడపిల్లని కాపాడుకునే బాధ్యత మన అందరిది ఉంది కాబట్టి గోహత్యను ఆపాలనే సంకల్పంతో గుళ్ళని మనం రక్షించు. కర్నూలు జిల్లాలో అఘోరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఘోరికి పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఏ ఆటంకం లేకుండా దర్శనాలకు ఏర్పాటు చేస్తున్నారు. మహానంది అలాగే యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న అఘోరి అటు తర్వాత శ్రీశైలం, విజయవాడ వెళ్తానంటోంది. ఇక ముఖ్యంగా గోహత్య అలాగే ఆడపిల్లలపై అఘాయిత్యాలు, ఇక గుళ్లపై దాడుల నివారణకే తన ఈ పర్యటన ఉందని అఘోరి చెప్తోంది. మొత్తం మీద ఏపీ, తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో అఘోరి ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా సంచలనంగా మారింది. రైట్, మా ప్రతినిధి హుసేన్ జైన్ అయ్యారు. హుసేన్, అఘోరి నంతా కూడా కర్నూలు జిల్లా మహానందిలోను అలాగే యాగంటిలోనూ దర్శించుకుంది క్షేత్రాలను. ఇక అఘోరి ఎటువైపు వెళ్తోంది ఇప్పుడు? రాధాస్, కర్నూలు జిల్లాలో నిన్న ఉదయం నుంచి అఘోరి హల్చల్ చేస్తున్నారు లేడీ అఘోరి. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కర్నూలు చేరుకున్న తర్వాత తన కారులో సాంకేతిక లోపం రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఒక షెడ్లో ఆ కారును రిపేర్కి ఇవ్వడం జరిగింది. రిపేర్కి ఇచ్చినటువంటి అఘోరి యాగంటికి పాదయాత్రగా నడిచి వెళ్ళేటువంటి క్రమంలో కర్నూలులో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా అఘోరిని చూసేందుకు, అఘోరిని దర్శనం చేసేందుకు, అఘోరిని యొక్క ఆశీస్సులు పొందేందుకు ఆమెతో పాటు చాలా దూరం కలిసి నడవడంతో పాటు ఆమె పాదాలకు మొక్కుతూ వెళ్ళినటువంటి దృశ్యాలు మనం నిన్నటిదాకా చూసాం. అయితే కర్నూలులో ఉన్నటువంటి నన్నూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత సుమారు 8 గంటల ప్రాంతంలో రాత్రి దాటిన తర్వాత పోలీస్ బందోబస్తు పెరిగింది. ఒక ఎస్ఐతో పాటు లేడీ కానిస్టేబుల్ను, మరో కానిస్టేబుల్ను ఆమెకు సెక్యూరిటీగా పెట్టడం జరిగింది. పూడిచెర్ల దగ్గర రాత్రి 10 గంటల ప్రాంతంలో భోజనం చేసుకున్న తర్వాత అఘోరిని ప్రత్యేకమైనటువంటి వాహనం పెట్టి పోలీస్ అధికారులే స్వయంగా యాగంటి క్షేత్రానికి తీసుకెళ్లి అక్కడ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వదిలివేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే యాగంటి క్షేత్రంలో యాగంటి బసవన్నను దర్శించుకున్న తర్వాత ఆర్టీవీగా ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ, నేను ఈ శ్రీశైల క్షేత్రానికి ప్రధానంగా ఈ యాత్ర చేయడానికి సనాతన ధర్మం కాపాడడంతో పాటు గోహత్య, అదేవిధంగా గో సంరక్షణ, మరోవైపు
ఆడపిల్లలను సంరక్షించుకోవడానికి వాళ్ళ యొక్క సంతతి కాపాడడానికి నేను చేస్తున్నటువంటి ఈ యాత్ర దిగ్విజయంగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాను. ఆ రకంగా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి అఘోరి ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా యాగంటిలో మాట్లాడినటువంటి చూసాం. అయితే ఆ తర్వాత యాగంటి క్షేత్రం పూర్తి చేసుకున్న తర్వాత ఇంకొక వాహనం పెట్టి మహానంది క్షేత్రానికి అఘోరిని తీసుకొచ్చారు. అఘోరి అక్కడ అన్ని రకాలుగా పూజలు చేసుకున్న తర్వాత మనం నిన్న మొన్నటి దాకా చూసాం దిగంబరంగా ఆమె ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం, ఆలయాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ఆలయ నిబంధనలు అనుమతించకపోవడంతో కంపల్సరీగా వస్త్రాలను కట్టుకుంటే తప్ప అనుమతించమని అక్కడ పూజలు చేసుకునేటువంటి అవకాశం కల్పించమని చెప్పి ఆలయ అధికారులు ఆదేశించినటువంటి నేపథ్యంలోనే అక్కడ వస్త్రం కట్టుకొని పూజ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు తాజాగా కూడా మనం యాగంటి క్షేత్రం కావచ్చు, లేకపోతే మహానంది క్షేత్రంలో కూడా వస్త్రాలు ధరించే శ్రీశైల అక్కడ ఉన్నటువంటి యాగంటి బసవన్న, మరోవైపు మహానంది నందీశ్వరుని దర్శించుకున్న తర్వాత శ్రీశైలానికి వెళ్తానని ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే శ్రీశైలానికి వస్తారా లేకపోతే కాలినడకనే ఇదంతా కూడా యాత్ర చేస్తున్నారా? రామ్దాస్ కాలినడకన అఘోరి కొంతకంటే సుమారుగా ఒక 20 కిలోమీటర్లు మాత్రమే కాలినడక నడిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు తమ భద్రతా దృష్ట్యా అఘోరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, శాంతి భద్రత సమస్య ఏర్పడకుండా ఉండేందుకు అఘోరిని ప్రత్యేకమైనటువంటి ఒక వాహనం పెట్టి ఒక కారు ఏర్పాటు చేశారు. ఆ కారు ద్వారానే యాగంటి క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ నుంచి మహానంది క్షేత్రానికి రావడం జరిగింది. అక్కడ నుంచి అదే కారులోనే శ్రీశైల క్షేత్రానికి బయలుదేరుతున్నట్టు తాజాగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అఘోరి ఎక్కడికి వెళ్తున్నటువంటి ప్రతి అంశాన్ని ఇంటెలిజెన్సీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు ప్రత్యేకమైనటువంటి ఫాలో పెట్టారు. ఆమె ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎటు పోతున్నారు, ఏ క్షేత్రాన్ని చేరుకుంటున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఆమెను ప్రత్యేకంగా ఇంటెలిజెన్సీ వ్యవస్థ కూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ శ్రీశైలం క్షేత్రానికి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో మరోవైపు చంద్రబాబు నాయుడు తాజా 12 గంటల ప్రాంతంలో ఇక్కడ శ్రీశైల క్షేత్రానికి రానున్నారు. విజయవాడ బయలుదేరి కర్నూలులో ఈ శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి టూరిజం శాఖ ఏర్పాటు చేసినటువంటి దేశంలోనే మొట్టమొదటిసారిగా సీ ప్లేన్ ఏవైతే ఏర్పాటు చేశారో ఆ యొక్క పర్యాటకకు సంబంధించినటువంటి ట్రయల్ రన్ నిన్న ముగిసింది. ఇవాళ అధికారికంగా ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా వస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అఘోరి ఏ సమయానికి చేరుకుంటారనేటువంటి అంటే మహానంది క్షేత్రం నుంచి ఇక్కడ సుమారుగా రావాలంటే 7-8 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. తన వాహనం ఒకవేళ తన అఘోరికి సంబంధించినటువంటి ప్రత్యేక వాహనం ఉండింటి కన్నా ఇక్కడ ఉన్నటువంటి తన యొక్క స్పీడ్కి సుమారుగా 12-1 గంట ప్రాంతాల్లో చేరుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పెట్టుకునేటువంటి వాహనాలు లోకల్గా ఉన్నటువంటి ఈ ఘాట్లు దాటుకొని రావాలంటే చంద్రబాబు నాయుడు పర్యటించేంత వరకు కూడా అఘోరిని పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు కల్పించే అవకాశం ఉందా? ఆమె వెంటే అఘోరి ఏపీలో ఉన్నంత వరకు కూడా ఈ సెక్యూరిటీ కొనసాగుతుందా? రాధాస్ అఘోరికి సంబంధించి పోలీసులు ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ పెట్టారు. ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు డైరెక్ట్గా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ పోలీసులు దర్శనాన్ని అఘోరి దర్శనం చేసుకునేలాగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. స్వయంగా నిన్న నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ రాణా ప్రకటించారు. మహానందికి యాగంటి క్షేత్రానికి కాలినడకన వస్తుంది, ఎప్పటికప్పుడు ఆమె కావాల్సినటువంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పి తనకు కావాల్సినటువంటి అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఎస్పీ ఆదేశించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అఘోరికి ఇబ్బంది కలగకుండా అఘోరికి అవాంతరాలు కలగకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే 1 గంట 2 గంటల ప్రాంతంలో మాత్రం శ్రీశైల క్షేత్రానికి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆలోపు చంద్రబాబు నాయుడు పర్యటన ముగిస్తే ఇక్కడ అఘోరి వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఆలోపు కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల దృష్ట్యా అఘోరిని కంట్రోల్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అఘోరి వస్తుందంటే మాత్రం భక్తులు పెద్ద ఎత్తున కూడా శ్రీశైలంలో ఉండి ఉంటారు కాబట్టి చూడడానికి, ఆమెను దర్శించుకోవడానికి, ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి పెద్ద ఎత్తున అఘోరి వెంట పడుతున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు అయితే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రామదాస్ రైట్, థ్యాంక్ యూ హుసేన్. ఇది కర్నూలు జిల్లాలో అఘోరి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.